లక్ష్మణ్, కూటమి పార్టీలు నామినేటెడ్ పదవులు కూడా అనౌన్స్ చేయబోతున్నారట. ఇదిగో పదవులు అదిగో పదవులు అని లిస్టులు కూడా వస్తున్నాయి. ఇంక పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చారంటే మీరు ఇంకా ఇబ్బందులు పడాలేమో. ఇప్పుడు కొంతవరకే జరుగుతుంది. వర్మ గారు, నేను కూటమి నామినేటెడ్ పోస్టుల మీద మాట్లాడతా. తర్వాత ముందు అరుణ గారు మాట్లాడినట్టు మాటలు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్పండి. అరుణ గారు అన్నారు ఎవరి సంక్షేమం అంటే పెన్షన్ విధానం ఏది తీసుకురాలేదు కదా. పెన్షన్ విధానం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావాలి. కానీ దామోదర సంజయ్ గారు అప్పుడు మొట్టమొదటి పెన్షన్ విధానం తీసుకొచ్చింది దామోదర సంజయ్ గారు. దాన్ని వీళ్ళందరూ కూడా ఇంప్లిమెంటేషన్ పార్టీ తీసుకొచ్చింది. ₹2 కిలో బియ్యం ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. తదుపరి గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ ఇదేం జరిగింది. అలాగే వాలంటీర్లు ఏమో మరి ఈ గ్రామ స్వరాజ్యాన్ని ఎలా చేశారు అలా చేశారు అన్నారు. మరి ఇంటికి ప్రవేశపెట్టినటువంటి జన్మభూమి కమిటీలు ఏం చేశాయండి? జన్మభూమి కమిటీలో అయితే మరీ దారుణం కదా. వాళ్ళని సాక్షి ఎవరైతే జన్మభూమి కమిటీలో ఉన్నటువంటి ఆ 10 మందిని కూడా సదరు స్త్రీ కానీ సదరు వ్యక్తి కానీ సాటిస్ఫై చేస్తేనే పెన్షన్ వచ్చేది. సాటిస్ఫై చేస్తేనే ఒక డక్స్వేటో ఇంకో సర్టిఫికేటో లేకపోతే ఏదో వాళ్ళు పథకం వచ్చేది. కానీ ఇప్పుడు వాలంటీర్ ఆ పరిస్థితులు లేవు కదా. నువ్వు 60 రైతులు చాలు వాలంటీర్ ఇంటికి వచ్చి ప్రిఫర్ చేస్తావు. ఇది ఎంత చర్చ చేసుకున్నా గత 5 సంవత్సరాల నుంచి మనం చేసుకుంటాను. ప్రజలు నమ్మలేదు కదా. ప్రజలు నమ్మలేదు అనకూడదండి వర్మ గారు. ఓడిపోయినంత మాత్రం ప్రజలు నమ్మలేదు అని అనకూడదండి. గెలిచిన చెప్పింది నిజాలు, ఓడిపోయిన చెప్పింది అబద్ధాలు. చంద్రబాబు ఓడిపోయినప్పుడు కూడా పసుపు కుంకుమ ఇచ్చిన ఫలితం లేదు అన్నారు కదా అంటారు. పసుపు కుంకుమ ఎప్పుడు తీసుకొచ్చారు వర్మ గారు? మరీ మాట్లాడతారు. పసుపు కుంకుమ ఎప్పుడు తీసుకొచ్చారు? ఎలక్షన్ ఒక 2 రోజుల ముందు పసుపు కుంకుమ ఇచ్చి డబ్బులు వాళ్ళకి చేతికి అందినాయి అంటే అది ప్లస్ అవ్వాలి కదా. అయిందా? అవలేదు. అదే అవుతుంది. ఇప్పుడు వర్మ గారు 10 కోట్ల మనకు భోజనాలు పెట్టుకున్నా, ఒక పూట భోజనం పెట్టి బిర్యానీ పెట్టి ఇస్తే అప్పుడు మంచి భోజనం పెట్టారని మొదలు పెట్టారు. లక్ష్మణ్ మొదలు పెట్టారు. ఒక 5 సంవత్సరాలు ఇస్తారని ఆశపడొచ్చు కదా అంటాం. కానీ వర్మ గారు నేను ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అత్యద్భుతమైన పరిపాలన. సరే, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు అన్నారు. నామినేటెడ్ పోస్టులకు వచ్చేసరికి ఖచ్చితంగా టీడీపీ పార్టీ అనేది అది పునాదుల నుంచి బలంగా ఉంది. కార్యకర్తల బలంతో ఎదుగుతున్న పార్టీ, కార్యకర్తల బలం అయితే బలంగా ఉంది. మా పార్టీతో సమానంగానే బలంగా ఉంటుంది అత్యధిక. కానీ ఈ రోజున బలం బలపడాలి, ఆ బలం పుంజుకోవాలంటే జనసేన పార్టీని బలం పుంజుకునేలా చేస్తారా? జనసేన పార్టీ జెండా పెట్టుకొని ఈ 10 సంవత్సరాలు నడిచిన వాళ్ళకి ఏమైనా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు గుర్తించి పదవులు ఇస్తారా లేదనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. లేదు నేను రేపు 2029లోనే పొత్తు ఉంటుంది, 34లో పొత్తు పెట్టుకుంటాను, పార్టీ ఎలాగైతే నాకెందుకు, నేనే డిప్యూటీ సీఎం అవుతాను, హోమ్ మినిస్టర్ అవుతాను, లేదా ఇంకో శాఖ తీసుకుంటాను, నా వాళ్ళకి నాకు పదవులు వస్తాయి కదా, నా పార్టీ క్యాడర్ ఎలా పోతుంది అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంతర్గత విషయం. నేను ఒకటి చెప్తాను, జనసేనవి ఉన్నాయి కదా లిస్టులోని. ఎక్కడ చూసినా మీ సోదరు పేరు మారుమోగుతుంది, ఏ లిస్టు చూసినా. నేనైతే హాస్టల్ గా చెప్తా ఉన్నా వర్మ గారు, రాయపతి అరుణ గారు లాంటి వ్యక్తులు కానివ్వండి, కిరణ్ లాంటి వ్యక్తులు కానివ్వండి, ఇవ్వాలా కష్టపడిన వాళ్ళకి పార్టీని రిప్రజెంట్ చేసిన వ్యక్తిని గుర్తించి ఇప్పుడు అరుణ గారికి ఇస్తే న్యాయం చేయగలరు. మనకి ఏ శాఖ ఇస్తే ఆ శాఖకి న్యాయం చేయగలరు. కిరణ్ గారికి కూడా ఎటువంటిది ఇచ్చారో చేయగలరు, గుర్తించమన్నా ఎవరికైనా. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు. అరుణాది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, చాలా సామాన్యంగా ఎదిగిన వ్యక్తి, మన కళ్ళ ముందు ఎదిగిన వ్యక్తి, మనకంతా తెలుసు. ఇప్పుడు ఆవిడకి హై ప్రయారిటీ ఇస్తున్నారు కదా, ఏ లిస్టు చూసినా ఆవిడ పేరు ఉంటున్నది. కొన్ని పేర్లు మాయమవుతున్నాయి, ఆవిడ పేరు ఉంటున్నది అంటే అర్థం ఏంటి? ప్రయారిటీ ఇచ్చినట్టే కదా. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాటలు వినకుండా, ఎటువంటి రికమెండేషన్ లేకుండా పారదర్శకంగా వాళ్ళ కమిటీలు వాళ్ళు వేసుకుంటే రేపు 2029కి సింగిల్ పోటీ చేసే అవకాశం ఉంటుంది. లేదనుకో వాళ్ళు ఎప్పుడు కూడా సింగిల్ పోటీ చేయరు, వాళ్ళు ఎప్పుడు కూడా సింగిల్ పోటీ చేసే అవకాశం ఉంటుంది. నేను ఇంకా అదే కూడా చెప్తాను,
రీఆర్గనైజేషన్ రీకనెక్ట్ చేయాల్సిన బాధ్యత Okay. టీడీపీకి ఉంది. జనసేన పార్టీకి ఎందుకంటే టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా సింగిల్ గా పోటీ చేయాల. Okay. పవన్ కళ్యాణ్ గారు కూడా సింగిల్ గా పోటీ చేయాల. సింగిల్ గా పోటీ చేసే స్థాయికి జనసేన బీజేపీ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శగా తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ట్రైనింగ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ట్రైనింగ్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేసిన చెప్తారు. ఏ పార్టీని ఎలాగొట్టాలి, ఆ సింగిల్ ఎలాగ పోటీ చేయాలి, ఎట్లా సీఎం అవ్వాలి, ఎవరికి మనం హోమ్ మినిస్టర్ అవ్వాలి, ఎవరికి మనం ఆ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చేటట్టు మనం ఉండాలి కానీ తీసుకునేటట్టు మనం ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి కూడా చేసి చెప్తారు. ఓకే లక్ష్మణ్, వాళ్ళు పదవుల ఆనందంలో ఉన్నారు, వాళ్ళని కూడా కాసేపు మాట్లాడే అవకాశం ఇద్దాం. కిరణ్